వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్న వారికి ఒక కొత్త అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేంటంటే ఈ మధ్య కాలంలో అందరు కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడు దరఖాస్తులు మొదలు పెడతారా అని అయితే ఎదురు చూడడం జరిగింది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పథకం కూడా రేషన్ కార్డుతోనే లింక్ అయి ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. రేషన్ కార్డుకు అనర్హులు కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు పొందడానికి డూప్లికేట్ డాక్యుమెంట్స్ అయితే ఉపయోగించి రేషన్ కార్డును తీసుకున్న వారైతే ఉండకపోలేదు. అయితే గవర్నమెంట్ అర్హులకు మాత్రమే రేషన్ కార్డులు ఉండాలని, అనర్హులకు రేషన్ కార్డులు ఉండటం వలన ప్రభుత్వం ఎంతో నష్టపోతుందని మన ముఖ్యమంత్రి గారు ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. మీరు కూడా ఏదైనా డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఉపయోగించి రేషన్ కార్డు అయితే పొంది ఉంటే అలాంటి రేషన్ కార్డులు తీసేసే దిశగా చర్చలు అయితే జరుగుతున్నాయండి. జాతీయ ఆహార భద్రత చట్టం ద్వారా రాష్ట్ర ఆహార శాఖ ఇచ్చే ఈ రేషన్ కార్డు పేదలకు మాత్రమే, అలా కాకుండా అనర్హులు ఎవరైనా రేషన్ తీసుకొని ఉంటే వాటికి ఆహార శాఖకు సరెండర్ చేస్తేనే మంచిది అనేసి, లేదంటే అర్హత లేకుండా తీసుకున్న రేషన్ కార్డు దారులపైన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అదే విధంగా రేషన్ కార్డులు తీసేస్తారా, రేషన్ కార్డు దరఖాస్తు చేయడానికి అనర్హులు ఎవరు, అర్హత లేకుండా తీసేసిన రేషన్ కార్డు ఎలా మనం సరెండర్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇకపోతే మీరు రేషన్ కార్డు తీసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రమాణాలను అయితే పూర్తి చేసి కంపల్సరీ ఉండాలండి. రేషన్ కార్డు తీసుకోవడానికి భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ ద్వారా మరియు మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఆఫ్లైన్ ద్వారా అయితే దరఖాస్తు చేసే ప్రాసెస్ లో అయితే ఉన్నారు. కానీ రేషన్ కార్డు తీసుకోవడానికి భారత ప్రభుత్వం కొన్ని అర్హతలు ప్రమాణాలు అయితే పెట్టడం జరిగింది. అయితే ఈ రేషన్ కార్డు ఎవరెవరికి ఇస్తారనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తానండి, స్కిప్ చేయొద్దు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే ఈ రేషన్ కార్డు వర్తిస్తుంది, అర్హులుగా ఉంటారు. అభ్యర్థికి ఇళ్ల స్థలం లేదా ప్లేటు అంటే 100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఉంటే రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హులుగా అయితే ఉండరు. ఇంట్లో ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ ఉన్నా సరే రేషన్ కార్డు అనేది దరఖాస్తు చేయడానికి అర్హులుగా ఉండరు. కుటుంబ సభ్యుల పేరు మీద ఎటువంటి ఐటీఆర్ ఫైలింగ్ ఉండకూడదు. అదే విధంగా కుటుంబంలో సభ్యుల పేరు మీద ఎవరైనా సరే మీ కుటుంబంలో సభ్యుల పేరు మీద గనక 4 చక్రాల వాహనం ఉన్నవారైతే అర్హులుగా ఉండరు. ఈ రేషన్ కార్డు అయితే మీరు అర్హత పొందరు. గ్రామాల్లో అయితే వార్షిక ఆదాయం అంటే ఇన్కమ్ అనేది 2 లక్షలకు మించి ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో అయితే 3 లక్షల మించి ఉంటే రేషన్ కార్డు అయితే తీసుకోవడానికి అనర్హులుగానే ఉంటారు. అర్హత లేకుండా తీసుకున్న వారి కార్డులు ఎలా సరెండర్ చేయాలో ఇప్పుడు చెప్తాను. అర్హత లేకుండా తీసుకున్న కార్డులు మాత్రం సరెండర్ చేయడమే మంచిదండి. ఎందుకంటే ప్రభుత్వం అర్హత లేకుండా తీసుకున్న కార్డులను మాత్రం తొలగించే ప్రయత్నాలు అయితే గట్టిగానే చేస్తుంది. అలాగే ఫేక్ డాక్యుమెంట్స్ ఉపయోగించి తీసుకున్న వారిపైన కఠిన చర్యలు కూడా తప్పవని, అయితే ఆహార శాఖకు చేతి లేఖ రాసి సరెండర్ చేస్తే ఎటువంటి సమస్యలు ఉండవని మన ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. సో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పాను కదండి, రేషన్ కార్డు పొందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఒకవేళ పొందలేని వాళ్లకు ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉంటే గనక ఈ రేషన్ కార్డు అనేది రాదు అనేసి. సో డూప్లికేట్ డాక్యుమెంట్స్ పెట్టి రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళు వెంటనే సబ్మిట్ చేయడం మంచిది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.